జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్లో బుధవారం బీడీ కార్మికులు టేకేదారులు కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు టేకేదారులు జీవన్ రెడ్డిని గెలిపించి తీరుతామని, ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపుతామని హామీ ఇచ్చారు. బీడీ టేకేదారుల ఆత్మీయ సమ్మేళనంలో బీడీ టేకేదారులు, బీడీ కార్మికులు నినాదించారు. ఈ సందర్భంగా బీడీ టేకేదారులు మాట్లాడుతూ సైనికుల్లో పనిచేసి ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తామని అన్నారు. బీడీ కార్మికుల వేతనం పెంచాలని, బీడీలు చేసే కార్మికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, రోజంతా కష్టపడిన గిట్టుబాటు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండోలు కప్పి ఆయన ఆహ్వానించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా తాను కృషి చేస్తానని, స్థానికంగా ఉపాధి కరువై కుటుంబాన్ని వదిలి గల్ఫ్ బాట పడుతున్నారని, యూపీఏ పాలనలో గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలని సోనియా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపొందించినట్లు గుర్తు చేశారు. బీడీ పరిశ్రమ కార్మికులకు ఉపాధి చూపుతోందని, రోజంతా కార్మికులకు కష్టపడిన గిట్టుబాటు కావడం లేదని అన్నారు. బీడీ కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిని తానేనని, అందరి ఆశీర్వాదం ఉంటే పార్లమెంట్ లో అడుగు పెడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ పెన్షన్ల గురించి చాలా మంది చెప్తా ఉన్నారు. 2014 కట్ ఆఫ్ తర్వాత పెన్షన్లు రావడం లేదని. మరి ఆ సమస్యలు శంకర్ గారు చెప్పినారు ఈఎస్ఐ కావాలని. తప్పకుండా మా అందరికి నమ్మకం ఉంది, ఈఎస్ఐ మన జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మేము వారింట ఉంటాం. జగిత్యాల జిల్లాకు బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్కి ఇక్కడ వచ్చే విధంగా వారి వెంట ఉంటాం, ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇవాళ వెంకట్ గారు చెప్పిన 1,90,000 మంది ఠేకేదారులు అలాగే కార్మికులు ఉన్నారని చెప్పినాం. మరి మీ అందరి బాధ్యత, ఒక మంచి నాయకత్వం ఉన్న నాయకుడిని, నిరంతరం ప్రజాసేవలో అందుబాటులో ఉండే నాయకుడిని, రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిని మనం గెలిపించుకుందాం. ఈ 5 సంవత్సరాలు చూసిర్రు, గత 5 సంవత్సరాలు చూసిర్రు. అప్పుడు కవిత వస్తే ప్రజానాయకులు అంటే ప్రతి ఒక్కరు వెలవాలి. అప్పుడు వస్తే రోపులు కట్టేది, మీరు మహిళలు ఎవరైనా కలవాలి అక్కడ అప్పటి పార్లమెంట్ మెంబర్ని అంటే కలిసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితులనే మనకి నాయకురాలు వద్దు అనుకున్నప్పుడు మరి అప్పుడు అరవింద్ గెలిచింది. అరవింద్ ఎవరు మనకు తెలియదు. ఇవాళ అరవింద్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. నిజామాబాద్ పార్లమెంట్లో, నిజామాబాద్ నియోజకవర్గంలో మొన్న వెళ్తే జీవనన్న గారు వాకింగ్ చేస్తే వాకింగ్లో కూడా అక్కడ అందరు కూడా చెప్పడం జరిగింది. చాలామందికి నేను వాళ్ళ ఫోన్లో మాట్లాడించినాం. ఈసారి ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పనిచేసే నాయకుడు కావాలి, ప్రజలకు దగ్గరుండి పనిచేసే వ్యక్తి కావాలి అన్న ఆలోచన నిజామాబాద్ పార్లమెంట్లో ఉంది. తప్పకుండా మనందరం జగిత్యాల జిల్లా కానిది, మన కొరుట్ల నియోజకవర్గంలో మనందరం కూడా ఇంటింటికి మీరు మహిళలు తలుచుకుంటే బీడీలు చేసుకుంటా ముచ్చట్లు పెట్టచ్చు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు దయచేసి చెప్తా ఉన్నా, ఎందుకంటే మా దగ్గర కొరుట్లలో చాలా బీడీ కార్మికులు ఉన్నారు. గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఎంతో సాయం చేసిండ్రు. వాళ్ళు ఇవ్వడానికి నా ఓటర్లు చాలా అక్కడ ఉన్న వాళ్ళు ఓనర్లు కూడా చెప్తా ఉన్నారు. ఈసారి తప్పకుండా మేమందరం కూడా పెద్ద మంచి జీవన్ రెడ్డి గారికి పెద్ద మనసుతో మేము చేస్తామని చెప్తా ఉన్నాను. మీరు కూడా మహిళలు తలుచుకుంటే, మహిళా లోకం తలుచుకుంటే ఓ ప్రభుత్వాన్ని ఎక్కియచ్చు, ఓ ప్రభుత్వాన్ని దించవచ్చు. ఇలా కేసీఆర్ దించింది ఎవరమ్మా? మీరందరూ దించురు, మేము దించలే. మీరు మహిళలు దించురు. రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ జోష్ ఉంది. 64 సీట్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరి రాష్ట్రంలో బాధపడేది ఒక్కటే, అంతా బాగానే ఉంది కానీ జీవన్ రెడ్డి సభ ఎందుకు ఓడిపోయినాయి. ఎవ్వరు ఏ జిల్లాకు పోయినా, ఎవ్వరు ఎక్కడ కలిసినా ఆ జీవన్ రెడ్డి సభ లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా ఓడగొట్టిరు, అసలు ఏం జరిగింది? మమ్మల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న అది. మేం చెప్తాం, ఇక అది నిజంగా దురదృష్టం. అలా జరగవలసింది కాకుండే. కానీ జీవన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటమి వచ్చినా వెంటనే మళ్ళీ విజయం వస్తుంది. అది మీ అందరికీ తెలుసు. ఆనాడు 94లో తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఉన్ననాడు జీవన్ రెడ్డి గారి లేని లోటు మనకు కనబడుతుండే. ఇవాళ నిజంగా జీవన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటే ఇలా పేదోళ్ళకు సంబంధించి కావచ్చు, మన బీడీ కార్మికులకు సంబంధించి కావచ్చు, గల్ఫ్ కార్మికులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఎన్నో పాలసీలు ఆయన నిజంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుండే. ఇలా అవకాశాన్ని మనం కోల్పోయినాం.
ఇలా గతంలో మీరు ఇప్పుడు గెలిపించినటువంటి అరవింద్ ఏదో చేస్తాడని ఆ గుండు గారికి ఓటేస్తే 5 సంవత్సరాలు ఏం చేసలేదు. పొరపాటున మళ్ళీ ఆ గుండు గారికి ఓటేస్తే మనకు పంగనామాలు పెట్టుడు తప్ప మన ప్రాంతానికి ఏం చేసేది ఉండదు. దయచేసి ఒకసారి మా అక్కలు చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించవలసిందని కోరుతున్నా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మనది ఉంది. ఇలా రేషన్ కార్డు ఇవ్వాలన్నా మనం ఇవ్వాలి. ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మా అక్క చెల్లెళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇస్తున్నాం. రేపు అక్క చెల్లెలందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే ఏర్పాటు మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ నిజంగా జీవన్ రెడ్డి గారికి పదవి లేకుండా కూడా ఇవన్నీ పనులు మీకు చేపిస్తాడు. కానీ తనకు పవర్ ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మనమందరం అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపితే అటు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల జిల్లాను నంబర్ 1 అగ్రగామిగా ఉంచే సత్తా పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఉంది. దయచేసి ఒకసారి ఆలోచించండి. మరి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు మిత్రులు రాష్ట్ర సమస్యలు తీర్చగలిగినప్పుడు మాత్రమే మాకు తృప్తి ఉంటుందని చెప్పండి. ఇవాళ ప్రస్తుతం ఏదైతుందో వ్యవసాయంతో పాటుగా మన ప్రాంతానికి సంబంధించి ప్రధాన ఉపాధి రంగాలు అటు నిరుద్యోగ యువకులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పొందలేక దేశం కాని దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలేనితుందో మరి గల్ఫ్లో ఉపాధి పొందడం ఒక మార్గం అయితే మా ఆడబిడ్డలు తల్లి చెప్పంటూ నేను వీళ్ళు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మరి ఏ విదేశీ వనితగా మరి పేర్కొనడం జరుగుతుందో ఆ తల్లి చెప్పంటూ నేను అవ్వ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందేటటువంటి మార్గం చూపెట్టేది బీడీ పరిశ్రమ చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి బీడీ పరిశ్రమ ఉన్నటువంటి ఒక మరి ఇబ్బందులు ఇప్పుడే మిత్రులు వెంకన్న గారు కానీ మా మల్లారెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పారమంటూ నేను అదే వాస్తవంగా ఏదైతుందో 230 రూపాయలు కూలి అంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. ఒకప్పుడు 1000 బీడీ చేస్తోళ్ళు ఓపిక, ఇప్పుడు ఆ ఓపిక తగ్గిపోయింది. నువ్వు చాట ముందర వేసుకుంటే పిల్లలు ఏడుస్తారు, పొయ్యి మీదే సరిపెట్టాలి, కాయగూరలు కొయ్యాలి, ఇవన్నీ పనులు చేద్దాం. ఇవన్నీ నీ తోడు టీవీ చూడాలి, అది చూడకుండా మనం మనసులో పట్టాలి. అదే టీవీ చూడటం కొంతమంది కాలయాపన అయినప్పటికీ ఒక విధంగా పని కూడా తెలిసి రాకుండా ఉంటుంది. డెఫినెట్గా 1000 బీడీ చేస్తా అంటే మనకు వచ్చేది ఎంత వస్తుందా? పూర్తిగా పని కట్టుకొని మీరు 10 గంటలు పని చేస్తే 150 రూపాయలు వస్తాయమంటుంది. పని కట్టుకొని 10 గంటలు పని చేస్తే మనకు వచ్చే కూలి ఎంత పడుతుంది అంటే రోజుకు 150 పడుతుంది. పోనీ చేద్దామని చెప్పనుకుంటే కూడా మున్పటి లేక ఎంతంటే అంత ఆకేసే అవకాశం లేదు, ఎంతంటే ఆకేసే అవకాశం లేదంటారు. పాపం కమిషన్ ఏజెంట్లు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఉత్పత్తి ఆశించిన మేరకు ఇంతకంత చేసే విధంగా ఏదైతుందో వాళ్ళ యాజమాన్యాలు మనకు తోడ్పడతాయి. ఆకు తగ్గించిండ్రు, తమ్మాకు తగ్గించిండ్రు, ఇవన్నీ ఏ విధంగానైతే వాళ్ళు చేసే పనిని బట్టి ఏదైతుందో వాళ్ళు 250 రూపాయల నుండి 300 రూపాయలకు కూలీ వేతనం కట్టించడం జరుగుతుందో మా బీడీ కార్మికురాళ్ళకు కూడా ఇవాళ దేవుడు దేవని చెప్పండి తల్లి, ఇంతవరకు ఏదైతుందో మన బీడీ కార్మికుల సమస్యల పట్ల పార్లమెంట్లో ఎవరు గళమెత్తినో లేదో నాకు తెలియదు. కానీ మీ దయతోనే పార్లమెంట్ సభ్యుడికి ఎన్ని కావడంతో ప్రధానంగా నేను చెప్పట్టు నేను మా గల్ఫ్ ఏజెంట్ మా గల్ఫ్ కార్మికుల సమస్యలు ప్రధానంగా చెప్పంటాను. దేశం పోయి ఉపాధి పొందుతున్నా వాళ్ళ గురించి చెప్పంటున్నా. నిజంగా కూడా రేపు మా సత్య గారు కూడా మంత్రి కావచ్చు అని చెప్పండి, అదృష్టం కలిసి వస్తే. కానీ పార్లమెంట్ సభ్యుడు గెలవాలంటే మాత్రమే దిద్దుందో మీ అందరి ఆశీర్వచనాలు అండదండ ఉంటేనే పార్లమెంట్ సభ్యుడు ఎందుకు అవుతాను చెప్పండి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నారు, నాకు కూడా ఒక ఆనవాయి తిట్లయిపోయింది కదా అమ్మా అని చెప్పంటే దేవుడు ఆలోచిస్తాడు వీరి సేవలు ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వీరి పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేయాలి. పేరు ప్రతిష్టలు ఇనుమడి ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో మిత్రుడు రమణ గారు ఏదైతుందో అప్పుడు అబ్బాయి ఎమ్మెల్యే గెలిచిండు,
ఉందో వారు పార్లమెంట్కి ఎంపిక కావటం, జగిత్యాల శాసనసభ నియోజకవర్గం స్థానం ఉప ఎన్నిక రావటం, ఉప ఎన్నికల్లో నేను ఏదైతుందో ఎప్పుడో మిత్రులు పేర్కొన్నట్టు మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం కాదు, రాష్ట్రం అంతా 14 శాసనసభ ఉప ఎన్నికలు జరిగితే కొంచెం కూడా 13, 11 టీడీపీ గెలిచింది. నాకు తెలిసి 2 మాత్రం జగిత్యాల, ఇంకొకటి సుజాత నగర్, ఈ 2 మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అది కూడా గెలుపుగా తల్లి 54,000 మెజారిటీ అంటే ఇక ఓటేసిన మనకే తమ్ము రావాలని చెప్పంటున్నా, గంత మెజారిటీ ఇచ్చిన తల్లి అని చెప్పంటున్నా. అని మొత్తం జాతీయ స్థాయిలో చర్చించబడ జరిగింది. ఇది ఏంటిరా, ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఉప ఎన్నికల్లో ఇంత మెజారిటీ రావడం అంటే సాధించ తల్లి ఎవరినైనా. ఇలా మొత్తం రాజకీయ పార్టీలు ఉన్నాయిగా దేశంలో, అన్నింటికంటే ఏది ఇస్తున్నదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆలోచన చేసే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటున్నా. నాకైతే ఇవ్వాలి అని చెప్పంటున్నామా, ఎన్నికల్లో గెలుస్తున్నా ఓడుతున్నా కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను ఏమాత్రం కూడా అగౌరవపరచకుండా గౌరవించి నాకు ఇన్ని పోటీ చేసే అవకాశం కల్పిస్తుందంటే, సరే ఎట్లా నా జీవితకాలం సేవ చేస్తా, నా జీవితకాలం ఉంటా అంటే కూడా తప్పైతే నా జీవితకాలం ఎట్లా ఉంటా, నా జీవితకాలం కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగడం కాదు తల్లి, ఈ ప్రాంత ప్రజానికి సేవ చేసేటువంటి ఒక అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ. నేను నిజంగా ఆ సోనియా గాంధీ గారికి ఏది ఇస్తుందో నేను రుణపడి ఉంటా చెప్పి మనం చూస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడమే కాదు, రేపు రాబోయేటట్టుగా బడ్జెట్లో చెప్తున్నాను ఎంకన్నా, నువ్వు సమావేశం ఏర్పాటు చేసావు కదా, మీ గౌరవం నిలబెట్టే విధంగా చెప్పంటున్నా. నేను ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కట్ ఆఫ్ డేట్ లేకుండా బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నా. నేను మీకు అందరికీ కూడా ఏది ఇస్తుందో పెన్షన్లు ఇప్పించే ఒక బాధ్యత నాది అంటున్నా. దీనికి కేంద్రంతో సంబంధం లేదు. మన బీడీ కార్మికురాలు ఇండ్లు లేని ఎవరైనా కానీ, నేను మొదటి ప్రాధాన్యత తల్లి, మన బీడీ కార్మికురాళ్ళు ఇండ్లు లేని ఎవరైనా కానీ చెప్పంటు. నేను జాగ్రత్త మీరు చూసుకోండి, ఇల్లు కట్టించే జిమ్మదారు నాది అని చెప్పండి. నాకు లిస్ట్ ఇయ్యు ఎక్కడా మళ్ళీ నాకు లిస్ట్ ఇయ్యి. ఇండ్లు లేని ఆడబిడ్డలు ఎంతమంది ఉండండి తల్లి చేస్తారు. కోర్టుల నియోజకవర్గం నరసింహరావు గారు వెరిఫై చేస్తారు. ఇతరులలో కోర్టులలో ఈ నడవల్లో కానీ ఈపీఎఫ్ కార్యాలయం పెడితే మన సౌకర్యం ఏర్పడదు తల్లి. నేను కమిషన్ వెంకన్న కానీ మల్లన్న కానీ చెప్తున్నానే, కేవలం పెన్షన్లే కాదు, మీ పెన్షన్ సౌకర్యంతో పాటుగా మీ ఈపీఎఫ్ కార్యాలయం జగిత్యాలలో ఏర్పాటు చేయబడడం కూడా నా బాధ్యత అని చెప్పంటున్నా. పరిష్కారం సాధనకు నిలబడే ఒక బాధ్యత నాపై ఉంటుందని చెప్పంటున్నా. పార్లమెంట్ లో మన జగిత్యాల వాణి పార్లమెంట్ లో ఇంతవరకు మరి ఈ ప్రాంతం వెళ్ళి ఎంపికైన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడడం తెలియదు కానీ నేను ఎవరైనా మన కోపానికి వస్తాను. మన మొత్తం ఎక్సైజ్ బాడీ బిల్డింగ్ అందులో ఎవడు పెట్టుకోవాలి. ఓ కాదు తల్లి, మాట్లాడడం ఎంతైనా మాట్లాడతా, మాట్లాడడం ఎంతైనా మాట్లాడతా, సందర్భానుగుణంగా దాని సబ్జెక్ట్ బట్టి మాట్లాడతా. బాడీ బిల్డర్ అతను కొట్లాడు రాదు కానీ దండం పెడతా అని చెప్పండి. నేను పార్లమెంట్ లో బరాబర్ చెప్తున్నా. నేను ఇవాళ ఏ జగిత్యాల ప్రాంతం ఏదైతుందో ఈ గడిచిన 4 దశాబ్దాలు ఈ ప్రాంతం అంతా గర్వపడే విధంగా జగిత్యాలంటే జీవన్ రెడ్డి జగిత్యాలని గుర్తింపచ్చే విధంగా నేను ప్రాతినిధ్యం వహించున్నాను. నేను భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఎవరి జీవన్ రెడ్డి అంటే జగిత్యాలని తెలియజెప్పే విధంగా ఏదైతుందో నా పార్టీ నిర్వర్తిస్తాను చెప్పండి. నేనైతే అలసిపోయినవ్వా, ఏ తల్లి నా దగ్గర పెట్టుబడి లేదు, నేను ఉన్నమాట ముందు అందరి ముందు చెప్తున్నావా. అందరూ 4 సార్లు ఆలోచన చేసి ఈయన దగ్గర ఏం లేవు పెట్టడానికి, మరి ఇది ఎట్లా అంటే నాకేమున్నా లేకున్నా ఈ ప్రజల అభిమానం ఉందని చెప్పండి. తప్పకుండా తల్లి, తప్పకుండా చెప్పంటున్నా. ఇవాళ ఒక్క మాటతో ఏదైతే మరి ఇంతమంది ఏదైతుందో ఆడబిడ్డలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిందని చెప్పారంటే నిజంగా నా జీవితకాలం సేవ చేస్తానని రుణపడుతున్నా చెప్పంటున్నాను.